నిన్న ఒక మంచి ముహూర్తానికి కాంతారా సినిమాకి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ద మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది. మీకు తెలుసు, సీక్వెల్స్ సినిమాలలో బాగా ఎదురు చూసినటువంటి సినిమా. ఇప్పుడు బాహుబలి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ పార్ట్ ఏదో రకంగా గట్టెక్కింది, సెకండ్ పార్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నెక్స్ట్ పుష్ప ఉంది, ఫస్ట్ పార్ట్ గట్టెక్కింది, సెకండ్ పార్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కేజీఎఫ్ కూడా అంతే, ఫస్ట్ పార్ట్ ఒకటి, సెకండ్ పార్ట్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ అలవాటైన ఒక సినిమాకి నెక్స్ట్ అసలు అది ఏంటి అని కనుక్కునే ఆతృత, ఆ క్యూరియాసిటీ జనాల్లో ఎప్పటికీ ఉంటుంది. అవే ఆ సినిమాలో నిలబెడతా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆ మ్యూజిక్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, ఆ తీసిన విధానం కానివ్వండి, ఆ డైరెక్షన్ మ్యాజిక్ కానివ్వండి, ఏదో ఒకటి కంప్లీట్గా ఒక సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తూ ఉంటుంది. కాకపోతే మొదటి 3 సినిమాలు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ పార్ట్. కాంతారాకి ఏంటంటే వచ్చేది ప్రీక్వెల్. ఆల్రెడీ వాళ్ళ సంస్కృతులు, వాళ్ళ సంప్రదాయాలు, అక్కడున్న దేవుళ్ళు, వాటిని పరిచయం చేస్తా అందరికీ పూనకాలు తెప్పించేశారు. ఆ సౌండ్స్ అవన్నీ కూడా. అసలు ఇది ఏంటి, వీళ్ళ మూలం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది అనేది ఈ ప్రీక్వెల్లో చూపిస్తున్నారు. సో అందరికీ ఆ రేంజ్ క్యూరియాసిటీ వచ్చేసింది. ఇంకొక మాట చెప్పాలి, ఎప్పుడైతే కాంతారా వచ్చిందో ఆ టైం తర్వాత వరాహ రూపం సాంగ్ తర్వాత నిజంగా వారాహి అమ్మవార్ల టెంపుల్ కానీ, వారాహి గుళ్ళు కానీ, లైక్ క్రౌడ్ పెరిగింది చెప్పాలంటే. అండ్ ఏ సినిమాకైనా సరే, ఇప్పుడు హనుమాన్, మిరాయి లాంటి సినిమాలు చిన్న డివోషనల్ టచ్ వచ్చిందంటే చాలు, అది కనుక బాగా పేలిందో సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, అందరూ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అలాగే మన కార్తికేయ 2 పార్ట్లు తెలిసిన విషయమే ఇది. సో ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, నిన్న కాంతారా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు ఏ సినిమాలు వస్తున్నాయి, నెక్స్ట్ రేపు ఏ సినిమా రిలీజ్ ఉందన్న విషయం కూడా అందరూ మర్చిపోయారు. కేవలం కాంతారా మీదకే ఫోకస్ మొత్తం మళ్ళింది. అండ్ దాంట్లో చూపించిన గ్రాండియర్, తెగకు సంబంధించినటువంటి ఆ గ్రాండియర్ కానివ్వండి, ఆ రాజులు, అసలు ఏం జరుగుతుంది, కాంతారాకి వెళ్ళకూడదని వీళ్ళందరూ అనడం, అదొక ప్రదేశంలా చూపించడం, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో. అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మన అల్లు అర్జున్ తర్వాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది కాంతారాకే, అంటే ఐ మీన్ రిషబ్ శెట్టికి. ఎందుకు ఇచ్చారు అంటే, అల్లు అర్జున్ మీద ఒక విమర్శ వచ్చింది, అడవులను నరికే అతనికి స్మగ్లర్కి ఎలా ఇస్తారండి అవార్డు అని. తర్వాత రిషబ్ శెట్టికి ఇచ్చిన దానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, వాళ్ళు అడవులను కాపాడారు కాబట్టి ఆ సందర్భంగా ఆ నటనని, ఆ కథని అండ్ ఆ ప్రతిభని ప్రోత్సహించడానికి మేము ఇచ్చిన పురస్కారం అని చెప్పారు. సో కాంతారాలో ఒక మెసేజ్ కూడా ఉంది, వాళ్ళు అడవులను బిడ్డలా కాపాడుకుంటారు. మనకు ఆల్రెడీ పాత పాటలు చూసాం, మనకు తెలుసు. సో ఇలాంటి సినిమాలని నిజంగా జనాలు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఎప్పుడైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యిందో నెక్స్ట్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ మధ్యకాలంలో ఇంకా ఏ సినిమాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎంత పెద్ద సినిమా అయినా సరే మహా అయితే వాళ్ళ శక్తికి తగ్గట్టు అటో ఇటో ఆడుతాయి. కానీ జనాల ఫోకస్ మొత్తం కూడా కాంతారా పైనే ఉంది. ఇది ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తున్నారు. మెల్లిమెల్లిగా దీంట్లో ఒక పాటో లేకపోతే ఏమన్నా చిన్న గ్లిమ్స్లో ఇంకేమైనా రిలీజ్ అయితే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు, అంటే మళ్ళీ అఖండో లేకపోతే ఇంకేదో పెద్ద సినిమాలు వచ్చే వరకు కాంతారా మ్యానియానే కొనసాగే అవకాశం అయితే ఉంది. అఫ్కోర్స్ ఇది మన మాతృక కాదు, కన్నడ మాతృక అయినప్పటికీ దేశవ్యాప్తంగా దీనికంటూ ఒక క్రేజ్ అనేది ఉంది. ఫస్ట్ పార్ట్ 16 CR పెట్టి తీస్తే ఆల్మోస్ట్ 400 పైన కోట్లు వచ్చాయి. బట్ ఇది 250 కోట్లు పెట్టి తీశారంటే అర్థం చేసుకోండి వాళ్ళకి దీని మీద ఉన్న నమ్మకం ఏంటనేది. సో ఖచ్చితంగా ఒకవేళ ఈ సినిమా భారీ ఎత్తున హోంబలే వాళ్ళు రిలీజ్ చేసుకుంటే వాళ్ళకున్న పరపతితో చాలా మ్యాజిక్స్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ వీళ్ళకి ఇట్లాంటి సినిమాలకి టికెట్ రేట్ల పెంపులు, అడిషనల్ షోలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వేసినా సరే, ఎంత పెట్టినా సరే జనాలు చూస్తూనే ఉంటారు. అండ్ ఇవి లాంగ్ రన్ సినిమాలు, అందరూ చూసేంతవరకు కదలరు. లైక్ మిరాయి లాగా, బాహుబలి లాగా, పుష్ప లాగా అందరూ చూడాలి, అంతే ఖచ్చితంగా చూస్తారు. మహావతార్ నరసింహలాగా ప్రతి ఒక్కరు చూస్తారు. అలాంటి సినిమాలు ఇవి. సో నిన్నటి నుంచి ఫోకస్ మొత్తం కాంతారా వైపు అయితే మళ్ళీంది అనేది వాస్తవం. సోషల్ మీడియా మొత్తం కాంతారా ఒకటే ఉంది, దానికి దరిదాపులో ఇంకో సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్.